ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని ఈ రాత్రి మన ముందుకు తీసుకొచ్చారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది నీ సాయి ఆజ్ఞ. నేను చెప్తున్నాను కదా, వెంటనే ఇది విను, ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, దేనికి కూడా దిగులు పడకు. ఇది నీ సాయి ఆజ్ఞ. నీ కోసం నేను తీసుకొచ్చిన సందేశం ఇది. ఇది తప్పకుండా నువ్వు వినాల్సిన మాట బిడ్డ. నేను చెప్తున్నాను కదా, నీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను. ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది తల్లి. ఆ సమయం రాగానే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి బిడ్డా. నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా ఉంటాయి. అతి త్వరలోనే ఆ సమయం రానుంది. మరి సరే బాబా, నేను మీరు చెప్పినట్లే వింటున్నాను కదా, మరి ఆ సమయం ఎప్పుడు అని అడుగుతున్నావా? ఇదిగో ఇప్పుడే తల్లి, ఇక అస్సలు ఆలస్యం ఉండదు. నువ్వు నా మాటలు విని నా ఈ సత్యవాక్కును వింటున్నావు కదా. బాబా అని నన్ను నీ తండ్రిగా పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు. నాకు ఎన్నో పూజలు చేశావు, వ్రతాలు చేశావు, నోములు నోచావు. అసలు అనుక్షణం నా నామాన్నే తలుచుకుంటూ ఉన్నావు. ఇంతకన్నా సరైన సమయం, మంచి సమయం, నీకైన సమయం ఏముంటుంది చెప్పు? అందుకే నీకోసం ఈ వార్తను తీసుకువచ్చాను. కాబట్టి ఇదే తల్లి నీకు అనుకూలంగా ఉన్న సమయము. అసలు చెప్పాలి అంటే, నువ్వు అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే నీకు అన్నీ విజయాలే బిడ్డా. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. కాలం అనేది అందరికీ సమానమే, అందరికీ ఒకేలా చూస్తుంది. మంచి చెడులు, కష్ట సుఖాలు అన్నిటినీ ఇస్తుంది. కష్టంగా ఉన్న కాలాన్ని సంతోషకరంగా మారుస్తుంది. ఇలా అన్నీ మారుతాయమ్మా. ఇక నిన్ను ఎవరైతే కాదు, వద్దు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయారో వాళ్లే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చే కాలం వస్తుంది. నిన్ను హేళన చేసి నవ్విన వాళ్లే నీ ముందు తలదించుకుంటారు. ఇక ధైర్యంగా ఉండు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు బిడ్డా. ఇవన్నీ ఎప్పుడో తెలుసా? ఒక్క నీ విజయం వల్లనే సాధ్యమవుతాయి. కాబట్టి నువ్వు విజయం సాధించాలి తల్లి. నీ గెలుపే అన్నిటికీ సమాధానం. నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరే తీరుతావు. అసలు చేరే తీరాలి తల్లి. దానికోసం ఎంత పనైనా సరే కష్టపడు, శ్రమించు. నీ వెనుక నేనుంటాను. ఏ పనైతే నువ్వు చేయలేవు అని అంటున్నారో అదే పని నువ్వు వాళ్ళకి చేసి చూపించు. అదే కదా సరైన సమాధానం. వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానమివ్వు. వారన్న మాటలన్నిటినీ అబద్ధం చేయి బిడ్డా. అది నీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఓటమి వస్తే దిగులు పడకు. విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కాబట్టి గెలుపు కోసమే పోరాడు. గెలుపు తథ్యం తల్లి. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. కాలం కోసం ఎదురు చూడకమ్మా. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అదే నీకు మంచి కాలాన్ని, మంచి సమయాన్ని అందిస్తుంది. నమ్మకంతో ఎదురు చూసే సమయమంతా నీకు సరైన సమయమే బిడ్డా. నీ కృషికి తగ్గ ఫలితం తప్పక పొందుతావు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీ గెలుపే నీకు సరైన సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు. నమ్మకంతో ప్రయత్నించు తల్లి. ధైర్యంగా పోరాడు. అందుకు ఫలితాన్ని, విజయం నేను నీకు చేరవేస్తాను. ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. ఇక సంతోషంగా ఉండు బిడ్డా. నేను నీకు ఈ మాటను చెప్పాను కదా, ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డా. ఇక హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. చూసారు కదండి, ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం తెచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఓం సాయిరామ్.